జేబీఎఫ్ ఫలక్నుమా మెట్రో కారిడార్లో ట్రయల్ పరుగులు ప్రారంభం కానున్నాయి. మెట్రో కారిడార్లో 2లో ట్రయల్ పరుగులు ప్రారంభించబడ్డాయి. ఈ కారిడార్లో మెట్రో రైలు హెచ్ఎంఆర్ఎల్ఎండి మిస్టర్ ఎన్వీఎస్ రెడ్డి, అనిల్ అండ్ టీఎంఎస్ఆర్హెచ్ఎల్ఎండి మిస్టర్ కేవీబీ రెడ్డిల బృందం, సాంకేతిక నిపుణులు మరియు ఇంజనీర్ల బృందం ప్రయాణించారు. ఈ కారిడార్ను జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు కవర్ చేయడానికి 16 నిమిషాలు పడుతుందని, రోడ్డు మార్గంలో 45 నిమిషాలు ఉండాలని మిస్టర్ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. రాబోయే కొద్ది వారాల్లో నిర్వహించబడే ట్రయల్ పరుగుల సమయంలో ఈ క్రింది విస్తృత వర్గాల క్రింద పెద్ద సంఖ్యలో సాంకేతిక లక్షణాలు, పనితీరు ప్రమాణాలు మరియు భద్రతా ప్రమాణాలు పరీక్షించబడనున్నాయి. ఈరోజు జూబ్లీ బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ వరకు కారిడార్ 2ని ఈ ట్రయల్ రన్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ట్రయల్ రన్స్ ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్లో 9 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు మేము నాన్ స్టాప్ జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు 13 నిమిషాల్లో ఇది కవర్ చేయడం జరిగింది. కానీ రెగ్యులర్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు ప్రతి స్టేషన్లో కూడా ఈ 9 స్టేషన్లోనూ 20 నిమిషాలు, ఒక్కొక్క చోట 20 సెకండ్లు ఆపుతాము. ఈ డీసెలరేషన్ యాక్షన్ అన్నీ కలుపుకుంటే ఇది 16 నిమిషాల్లో ఈ కారిడార్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్గా మనం రోడ్డు మీద వెళ్ళాలంటే దాదాపు 45 నిమిషాలు పడుతుంది. 45 నిమిషాలు కాకుండా కేవలం 16 నిమిషాల్లో ఈ కారిడార్ చేస్తే ఇందులో కూడా చాలా ముఖ్యం హైదరాబాద్, అసలు హైదరాబాద్ ఇది. హైదరాబాద్లో అనేకమైనటువంటి ముఖ్య ప్రాంతాలైనటువంటి చిక్కటపల్లి, నారాయణగూడ, ముషీరాబాద్, ఇవన్నీ కూడా సుల్తాన్ బజార్, ఈ ఏరియాలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కలిపితే హైదరాబాద్కి మంచి కంప్లీట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఈ ట్రయల్ రన్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి టీఐజీ, ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారి, ఆయన ఆల్రెడీ ఎలక్ట్రికల్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సర్టిఫికేషన్ తోటి మేము ఈ సెక్షన్ని మొత్తం ఎనర్జైజ్ చేసి, అంటే కరెంట్ పంపించి ఈరోజు ఈ ట్రయల్ రన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా జరిగేది సిగ్నలింగ్ సంబంధించిన ఇన్పుట్స్ అనమాట. ఈ సిగ్నలింగ్ ఇన్పుట్స్ కంటిన్యూస్గా డైలీ ఇప్పుడు థాలస్ అనేది కెనడాలో ఉన్నటువంటి సంస్థది, దానికి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాము. ఇచ్చిన తర్వాత వారు దీన్ని బేసిస్గా తీసుకొని వారు ఆ సిగ్నలింగ్ సిబిటిసి టెక్నాలజీ, కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ శోధనమైనటువంటి టెక్నాలజీది. ఈ టెక్నాలజీకి సంబంధించినట్టు అన్నీ కూడా పర్ఫెక్ట్ చేసి మనకి వారు సర్టిఫికెట్ ఇస్తారు. వారు ఇచ్చిన తర్వాత, సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఐఎస్ఏ ఇంటర్నల్ సేఫ్టీ అసెసర్, అది హ్యాల్క్రో అనేట్టు ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది, వారు సేఫ్టీ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఈ విధంగా అనేకమైనటువంటి సంస్థలు వారు సేఫ్టీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వారు ఇంటర్నల్గా సర్టిఫై చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ ఆయనకి సమర్పించడం జరుగుతుంది. ఆయన అల్టిమేట్లీ టెస్ట్ చేసిన తర్వాత వారు సేఫ్టీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇది కూడా త్వరలోనే ఇది మనము ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి ఇది చేస్తే దీనితోటి మొత్తం ఈ ఫేజ్ 1 ఆఫ్ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ అయ్యాయి కాబట్టి హైదరాబాద్లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికన్నా కావాలి ఈజీగా మెట్రోలో అవకాశం దీనితోటి మనకు లభిస్తుంది.